హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్కి అదిరిపోయే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. భారీ సంఖ్యలో మనకి 800కి పైగా వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. జస్ట్ 10th క్లాస్ పాస్ అనే సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితులు కూడా వదులుకోవద్దు. సో చాలా మంచి అవకాశం మన తెలుగు వారందరికీ కూడా. మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్కి అయితే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలో కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి 10 మంది కూడా హెల్ప్ అవుతుంది వీడియో కాబట్టి డెఫినెట్గా అయితే షేర్ చేయడానికి ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. గాయస్, ఇక్కడ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీకు అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు చక్కగా ఇంటి నుంచి గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అయితే అవ్వచ్చు. అన్ని రకాల కోర్సెస్ అనేవి మన ఛానల్కి సంబంధించి ఈ ఆర్కే లాజిక్స్ యాప్లో అయితే ఉండడం జరిగింది. సో మీకు యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉన్నాయి. కేవలం 999 రూపీస్కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు కేవలం 999 రూపీస్కి ఈ యొక్క వ్యాలిడిటీ ఉంటుంది 1 year వరకు కూడా. సో చాలా మంచి ఫ్యాకల్టీస్ అయితే మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో డెఫినెట్గా యూటిలైజ్ చేసుకోండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ చేయండి. గాయస్, ముందుగా మనము యొక్క జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంటే, మీరు ఇండియన్ సిటిజన్ ఉండి తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అన్నీ కూడా పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. ఈ పోస్టులకి సంబంధించి మినిమం ఏజ్ అప్లై చేయడానికి 18 years ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో July 1, 2025 నాటికి మీకు 42 years వరకు కూడా ఛాన్స్ అనేది ఉంది. ఇన్ కేస్ మీరు ఒకవేళ ఓబీసీ అలాగే SC ST ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం ఎక్స్ట్రాగా 5 years ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కల్పిస్తున్నారు. అంటే 47 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు PWD క్యాండిడేట్ అయితే, మీరు ఒకవేళ అంగవైకల్యం కలిగిన వాళ్ళైతే 52 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే ఒక రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసినటువంటి ఒక అటెండర్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే, కేవలం మీకు ఒకటే సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అది కూడా మనకి తెలుగు లాంగ్వేజ్లోనే మీకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క ఎగ్జామినేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది. కేవలం 80 marksకి టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. ఆబ్జెక్టివ్ టైప్ విధానంలోనే మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మల్టిపుల్ చాయిస్ 4 ఆప్షన్స్ ఇస్తారు. ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఏ టాపిక్స్ మీద క్వశ్చన్స్ వస్తాయంటే 80 questions వచ్చేసి ఇందులో మనకి 40 questions ఏమో జనరల్ నాలెడ్జ్ టాపిక్స్ మీద, అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 10, మిగతా 30 questions ఏమో మెంటల్ అబిలిటీకి సంబంధించి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 mark అనేది కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఏమీ ఉండదు. సో ఇక సింగిల్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది. ఈ జాబ్స్కి మీరు సెలెక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీకు సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ నాలెడ్జ్కి ఏమేమి చదువుకోవాలి, జీకే, మెంటల్ అబిలిటీ టాపిక్స్లో ఏమేమి చదువుకోవాలి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అయితే చెక్ చేసుకోవచ్చు. కొంచెం కష్టపడితే మీరు గవర్నమెంట్ జాబ్ అనేది కొట్టచ్చు అనమాట. సో చాలా తక్కువ సమయంలోనే మనకి సెలక్షన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. అంటే మనకి వితిన్ 3 to 4 months లోపే కంప్లీట్గా రిజల్ట్స్ డిక్లేర్ చేయడమే కాకుండా పోస్టింగ్ కూడా ఇస్తున్నారు కాబట్టి సో ఎవరు కూడా వదులుకోవద్దు. అయితే ఒక రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి టైం వచ్చేసి టోటల్గా 90 minutes, అంటే 1.5 hour పాటు కూడా మీకు ఇక టెస్ట్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇక పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ విషయానికి వచ్చినట్లయితే మనకి ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్కి సంబంధించినటువంటి వేకెన్సీస్కి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు వచ్చేసి మీరు 10th class అనేది పాస్ అయితే సరిపోతుంది. అండ్ దాంతోపాటు ఇంకా మీకు హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే ఇక్కడ ఇంటర్మీడియట్ పాస్ అయితే మాత్రం ఎలిజిబుల్ కారు. కాకుంటే ప్రాసెస్ సర్వర్ పోస్టులకి మాత్రం మీరు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అన్నమాట. సో ఈ విధంగా మనకి ఇక్కడ పోస్టులకి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరిగింది. మీరు మేల్ క్యాండిడేట్ అయినా ఫిమేల్ క్యాండిడేట్స్ అయినా ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసే క్యాండిడేట్స్కి తప్పనిసరిగా తెలుగు లోకల్
లాంగ్వేజ్ తెలుగు చదవడం, రాయడం, మాట్లాడడం అనేది కంపల్సరీ. మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఒక ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ మీకు ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే బేసిక్ పేనే మనకి 20,000 నుంచి 61,000 వరకు ఉంటుంది. దాంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. డిఏ అలాగే హౌస్ రెంట్కి సంబంధించి ఇంకా మీ ఇతరత్ర అలవెన్సెస్ అన్ని కలుపుకుంటే 30,000 వరకు ఇంకా ఎక్కువనే సాలరీ అనేది పొందొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఇంతమందికి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఇంట్రెస్ట్ ఉంది, డెఫినెట్గా లైక్ చేసి కామెంట్ చేయండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి నేను May 13th రోజు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. సో లాస్ట్ డేట్ June 2nd వరకు అయితే టైం ఉంది. ఆ డేట్లోపు మనము ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ప్రతి డిస్టిక్లో కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఇక్కడ అనంతపూర్లో 43, చిత్తూరులో 85, ఈస్ట్ గోదావరి 43, గుంటూరు 60, కృష్ణా 52, కర్నూలు 55, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఇలా ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. అక్కడ మనకి ఓసీ అని చెప్పేసి ఉంది కదా. సో ఓసీ అంటే ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీకి సంబంధించినటువంటి పోస్టులు అన్నమాట. ఈ నోటిఫికేషన్కి తెలంగాణ వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. తెలంగాణ వాళ్ళు ఓపెన్ కాంపిటీషన్కి సంబంధించి పోస్టులకి అయితే మీరు పోటీ పడవచ్చు అన్నమాట. సో మనకి ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించి 651 వేకెన్సీస్ ఉన్నాయి. ప్రాసెస్ సర్వర్కి సంబంధించేమో దాదాపుగా 154 వరకు కూడా వేకెన్సీస్ అనేవి ఉండడం అయితే జరిగింది. యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ పెట్టుకునే క్యాండిడేట్స్ మీరు మల్టిపుల్ పోస్టులకి కూడా అప్లై చేయొచ్చు. కాకుంటే మీరు సపరేట్గా అయితే ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫీకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే SC ST PWD వాళ్ళైతే 400, మిగతా వాళ్ళైతే 800 రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది మీరు ఆన్లైన్ విధానంలో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఎవరైతే 10th క్లాస్ అంతకంటే తక్కువ క్వాలిఫికేషన్తో అలాగే 10th క్లాస్ అర్హతతో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని చెప్పేసి అనుకుంటున్నారు చాలా తక్కువ సమయంలో, సో ఇంతకంటే బెస్ట్ ఆపర్చునిటీ మీకు మళ్ళీ రాదు. ప్రజెంట్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే ఇందులో మనము 10th క్లాస్ అర్హతతో అలాగే ఇంటర్మీడియట్ ఆ పై స్థాయి అర్హతలతో మనము ఇక్కడ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించేమో ఓన్లీ 10th క్లాస్ అర్హతతో, ప్రాసెస్ సర్వర్కి సంబంధించేమో అన్ని రకాల అర్హతలతో అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఇదే వెబ్సైట్ నుంచి మీరు May 13th నుంచి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. మనకి సిలబస్ కూడా డీటెయిల్గా ఇచ్చారు కాబట్టి సో సిలబస్ కూడా చెక్ చేయండి. మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు కంప్లీట్ కోర్స్ అనేది ఉంది.